చెప్పండి, పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? ఏమండి? పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఆయన పూర్తిగా స్టైల్ రాజకీయాల్లో పూర్తిగా ఏం దిగలేదు. ఆయన ఏంటంటే రాజకీయ పార్టీ పెట్టాలని, ఆయనకి ఏదో సీఎం కావాలని ఆయన కోరిక కూడా పాపం ఆయనకి ఏం లేదు. ఆయన ఆ విధంగా కూడా ప్రయత్నం చేయట్లేదు. ఆయన ఇప్పటికి కూడా నేను సినిమాలు తీసుకుంటున్నాను, నా వృత్తి కొనసాగిస్తున్నాను, నేను ప్రజల సేవ చేస్తున్నాను అన్నాడు. ఇవాళ ఆయనకి ఆరోగ్యం దెబ్బతిన్నా కూడా ప్రభుత్వం నుంచి ₹1 కూడా తీసుకోకుండా ఆయన శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. ఆయన కావాలంటే ఎన్ని లక్షల కోట్లైన ప్రభుత్వం ఆయనకి ఇస్తుంది, కానీ అటువంటిది ఆయన ఉపయోగించుకోలేదు. ఆయన ఒక చెప్పాలంటే ఆయన రాజకీయ నాయకుడు, ఒక జనసేనలో ఒక సేవగా చేస్తున్నాడు. ఆయన రాజకీయాలని సేవగా చేస్తున్నాడు ఆయన తప్ప. సీఎం గారు కూడా పరామర్శించారు ఆయన్ని. సో దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. మోసి షోల్డర్ ఇంజరీ అయిపోయిందని. అది తప్పే ఉందండి. ఆయన ఇప్పుడు ఎందుకు మన చంద్రబాబు నాయుడు గారి తర్వాత మహారాష్ట్ర సీఎం కూడా వచ్చి ఆయన పరామర్శం చేశాడు. అది మానవతా ధర్మం, ఎవరైనా కావచ్చు. అది ఆయన సీఎం ఆయన ఆ స్థితిలో ఉంటే, ఈయన డిప్యూటీ సీఎం గారు ఆ స్థితిలో ఉంటే ఆయన అసలు పట్టించుకోకుండా ఆయన కూటమిలో ఒక భాగం. ఆయన వెళ్ళి మాట్లాడాల్సిన బాధ్యత ఈయనకు ఉంది కూడా. దాంట్లో తప్పే ఉంది. కానీ ఆ షోల్డర్ ఇంజరీ గురించి పవన్ కళ్యాణ్ దాని మీద కూడా ట్రోల్ చేస్తున్నారు. ఈయన జెండాలు మోసి షోల్డర్ ఇంజరీ అయిపోయింది అనేసి. జెండాలు ఆయన ఏం మోయలేదు కదండి. జెండాలు కార్యకర్తలు మోస్తారు, కానీ నాయకుడు జెండాలు ఎందుకు మోస్తాడండి? ఇది ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆయనకు 50 సంవత్సరాలు దాటిపోయినాయి వయసు. యావరేజ్ 50 సంవత్సరాల పైనే ఉంటాయి ఆయనకి. పవన్ కళ్యాణ్ గారికి వారికి ఉన్న బంధం గురించి మీరు ఏం చెప్తారు? బంధం ఏం లేదు. వాళ్ళిద్దరు ఏంటంటే రాజకీయాలు సక్రమంగా నడవాలి, రాజకీయాల్లో హింస ఉండకూడదు. వీళ్ళు వేరే పార్టీ వాళ్ళు హింసను ప్రోత్సహిస్తున్నారు. ఏంటి ఆ హింస లేకుండా అందరికీ ఫలాలు అందాలి. డిప్యూటీ సీఎం 2 సంవత్సరాలు అవుతుంది. ఆయన పనితీరు ఎలా ఉంది రాష్ట్రం? ఆయన బాగుందండి పనిపై కూడా. ఆయనకి ఇచ్చిన శాఖను బాగా నిర్వహిస్తున్నాడు. పంచాయతీల రాజుల శాఖలు నిర్వహిస్తున్నాడు. అన్ని వాటర్ సప్లై అంతా ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆయన చాలా చిత్తశుద్ధిగా, ఆయనకు అవార్డు కూడా వచ్చినట్లు విన్నాను నేను. సో ఆయన రాజకీయంగా మెరుగుపడ్డారా? రాజకీయం చాలా మెరుగుపడ్డారు. పవన్ కళ్యాణ్ గారిని మనం ఏ విధంగా తప్పుపట్టే అవకాశం లేదండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలంటే ఆయన రాజకీయ నాయకుడు కాదండి. ఆ సేవ చేసే నిత్యం వచ్చాడు. ఆయన సేవ కోసం వచ్చాడు, అంతే. ప్రజల సేవ కోసం వచ్చాడు, అట్లాగా చేస్తున్నాడు. ఆయన పదవి కోసం ఇప్పుడు పోటీ పట్టిన సందర్భం. నేనేమి ఏ పార్టీ చెందినవాడిని కాదండి. కాబట్టి నేను రాజకీయాలు పరిశీలిస్తూ చెప్పాను. అంటే మన మీద ఎవరికి